హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మనము వర్డ్ సిరీస్ గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు వీడియోలో నేను మీకు 5 లెటర్ వర్డ్ గురించి చెప్పబోతున్నాను. ద మోస్ట్ ప్లీజింగ్ 5 లెటర్ వర్డ్ ఈజ్ స్మైల్. SMILE, స్మైల్. కీప్ ఇట్. ఇట్ కాస్ట్ నథింగ్ బట్ గివ్స్ యూ సో మచ్. ఫ్రెండ్స్, స్మైల్ అనేది మనం స్మైల్ చేయటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు, మూల్యం చెల్లించవలసిన అవసరం ఏమీ లేదు. కానీ వెన్ యూ స్మైల్ ఇట్ గివ్స్ యూ సో మచ్. అంటే మనం స్మైల్ చేసినప్పుడు, మనం నవ్వినప్పుడు, ఇతరులకి మన యొక్క చిరునవ్వుని చూపించినప్పుడు అది మనకి చాలా విషయాల్ని మనకిస్తుంది. ఎందుకు? వై షుడ్ వి కీప్ అవర్ స్మైల్? మన యొక్క ఫేస్ మీద స్మైల్ని ఎందుకు ఉంచుకోవాలి? ఎందుకంటే స్మైల్ ఈజ్ కంటేజియస్. ఏమని చెప్తారంటే స్మైల్స్ గోస్ మైల్స్, స్మైల్స్ గో మైల్స్ అని చెప్తారు. అంటే మన యొక్క చిరునవ్వులు కొన్ని మైళ్ళ దూరం వరకు అలా స్ప్రెడ్ అవుతాయి. స్మైల్స్ స్ప్రెడ్ జాయ్. మన యొక్క చిరునవ్వు అనేది ఇతరులకి మన యొక్క సంతోషాన్ని తెలియచేస్తుంది. ఈ సంతోషం మనం నవ్వినప్పుడు మనం చూసిన వాళ్ళు మనం చూసి నవ్వుతారు. అంటే ఈ స్మైల్ ఒకరి నుంచి ఒకరికి అలాగ స్ప్రెడ్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఓకే, అలాగే స్మైల్ బ్రేక్ బ్యారియర్స్ అంటారు. స్మైల్స్ బ్రేక్ బ్యారియర్స్. ఎందుకంటే ఇవి మనం ఎప్పుడైతే స్మైల్ చేస్తామో మన యొక్క శత్రువులు కూడా మనకి మిత్రులు అయిపోతూ ఉంటారు. తెలియని వాళ్ళని చూసి, మనం స్ట్రేంజర్స్ని చూసి నవ్వినప్పుడు వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. అలాగే స్మైల్స్ హీల్ హార్ట్స్. స్మైల్స్ అనేవి ఏం చేస్తాయంటే దుఃఖంగా ఉన్న హృదయాన్ని అవి స్వస్థపరుస్తూ ఉంటాయి. ఇట్ బ్రింగ్స్ కంఫర్ట్ ఇన్ పెయిన్. అంటే మనం దుఃఖంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి చక్కగా చిరునవ్వుతో వాళ్ళని మనం పలకరించినప్పుడు వాళ్ళల్లో ఉన్న పెయిన్ ఏమవుతుందంటే అది దూరంగా అయిపోతుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే స్మైల్ రిఫ్లెక్ట్స్ అవర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. అంటే మనలో అంతర్గతంగా దాగి ఉన్న, లోపల ఉన్న మన యొక్క శక్తిని ఇతరులకి మనం చూపిస్తుంది. అంటే మనం బాధలో ఉన్నప్పుడు, పెయిన్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనము చిరునవ్వుతో ఇతరులను పలకరించగలిగితే మన యొక్క నవ్వు ఇతరులకి ఏం తెలియజేస్తుందంటే మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న మన యొక్క అంతర్లీనంగా ఉన్న మన యొక్క శక్తిని, బలాన్ని ఇతరులకి తెలియజేస్తుంది. చూసారా ఫ్రెండ్స్? అయితే ఈ స్మైల్ని మనం ఎలాగా కీపప్ చేసుకోవాలి? హౌ టు కీప్ అ స్మైల్? సో మనము సంతోషంగా ఉండాలి అంటే మనం ఇతరులను చూసి, ఇతరులు కలిగి ఉన్న వాటిని చూసి ఇతరులతో మనం కంపేర్ చేసుకుని మనము కొన్నిసార్లు అన్హ్యాపీగా, దుఃఖంగా ఉంటాం. అలా కాకుండా దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తిగా, మనకున్న దాంతో మనం సంతృప్తిగా ఉన్నప్పుడు, ఇఫ్ వీ కౌంట్ అవర్ ఓన్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా మనము పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని మనం కౌంట్ చేసుకుంటూ, మనము వాటిని పూర్వపు బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి సంతోషం అనేది మనకి వస్తుంది. అలాగే మనము ఇతరులకి హెల్ప్ చేస్తున్నప్పుడు కూడా సంతోషంగా హెల్ప్ చేయాలి. ఇతరులకి హెల్ప్ చేస్తున్నప్పుడు సంతోషంగా మనం హెల్ప్ చేసినప్పుడు మన యొక్క సంతోషం ఏమవుతుందంటే రెట్టింపు అవుతుంది. కొన్నిసార్లు మనం హెల్ప్ చేస్తున్నప్పుడు
కొద్దిగా మనం దుఃఖంగా మనస్ఫూర్తిగా చేయం, అయిష్టంగా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇతరులకి హెల్ప్ చేసేటప్పుడు ఆనందంగా కీపింగ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, మన యొక్క ముఖం మీద చిరునవ్వు పెట్టుకుని హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే మనము ట్రయల్స్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మనము నవ్వగలిగితే, చిరునవ్వు మన యొక్క ముఖం మీద స్మైల్ మనం ఇతరులకి చూపించగలిగితే, అది మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, మనలో ఉన్న భగవంతుని పట్ల మనకున్న ఫెయిత్ని, విశ్వాసాన్ని, మన మీద మనకున్న విశ్వాసాన్ని, అలాగే హోప్ని మనకి ఇతరులకి తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, బికాస్ ఎ స్మైల్ మే నాట్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ ఇట్ కెన్ గివ్ యూ కరేజ్ టు ఫేస్ దెమ్. అంటే మీ యొక్క దుఃఖములని, మీ యొక్క కష్టాలని, మీ యొక్క ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, అది ఏ బాధ అయినా సరే, మీది స్మైల్ చేయటం వల్ల బాధలు పోకపోవచ్చు, కానీ వాటిని ఫేస్ చేసే ధైర్యము స్మైల్ అనేది మనకి ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఆల్వేస్ కీప్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ వీడియో హియర్. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం.